చపాతీలు సాఫ్ట్గా ఉండాలంటే ఇలా చేసుకోండి. 2 వేళ్ళతో తుంచేలా చక్కగా మెత్తగా ఉంటాయి. ట్రై చేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇది 1/2 కేజీ పిండి అనమాట. ఇందులో ఒక 1/2 స్పూను నెయ్యి, ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోండి. సాల్ట్ చాలా తక్కువ వేసుకోండి. ఈ నెయ్యి, ఉప్పు అన్నీ కలిసేలా పిండిని శుభ్రంగా కలిపిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకొని ముద్దలా చేసుకోవాలి. నాకు ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పట్టింది. ఈ డో చక్కగా సాఫ్ట్గా అయ్యేలా ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఇలా 1 గంట పక్కన పెట్టేయండి. గంట తర్వాత చూసారా ఇంకా మెత్తగా అయిందనమాట. ఇప్పుడు ఈ ముద్దని అసలు కదపకుండానే కొంచెం కొంచెం తీసుకోండి. చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకొని మనకి నచ్చిన సైజు తీసుకొని మనం చపాతీని చేసుకోవాలి. ఇలా ఉండలా చేసుకొని పిండిలో ముంచి చపాతీ ఒత్తుకోవాలి. చపాతీ రౌండ్గా రావాలి అంటే ఇలా రౌండ్ పీటని తీసుకున్నట్లయితే మీకు చపాతీ తిప్పుకుంటూ రౌండ్గా చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ చపాతీని ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి. రౌండ్గా రావాలంటే ఇంకొక టిప్ కూడా చెప్తాను. ఇలా ముద్ద తీసుకొని ముందు చేత్తో నిలపండి. ఇలా నెరిపిన తర్వాత ఇలా రౌండ్గా వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం కొంచెం ఈ చపాతీ కర్రతో ఒత్తినట్లయితే మనకి రౌండ్గా వచ్చేస్తుంది. ఇలా తిప్పుతూ చపాతీ కర్రతో ఒత్తినట్లయితే రౌండ్ చపాతీ వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒత్తిన చపాతీలు ఎక్కువ ఒత్తకుండా ఒక 4-5 ఒత్తిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు చపాతీలు కాల్చుకోవాలి. చపాతీ కాల్చేటప్పుడు ఎప్పుడు కూడా హై హీట్లో ఉండాలి పెనం. చిన్న మంట మీద కాల్చినట్లయితే గట్టిగా అయిపోతాయి. పెద్ద మంట పెట్టి ఇలాగ మనం చపాతీని కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చిన తర్వాత దానికి నెయ్యి రాసుకోవాలి. పైనుంచి నెయ్యి కానీ వెన్న కానీ రాసుకోండి. నేనైతే నెయ్యి రాస్తున్నాను. చాలా చాలా మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా కాల్చిన చపాతీలకి నెయ్యి రాసేసిన తర్వాత హాట్ బాక్స్లో పెట్టుకుంటే మీకు వేడిగా ఉంటుందన్నమాట. నేను మీకు చూపించడానికి అని చెప్పేసి ప్లేట్లో వేస్తున్నాను, లేకపోతే నేను హాట్ బాక్స్లోనే వేస్తాను. నెయ్యి రాసిన తర్వాత వెనక్కి మళ్ళీ తిప్పకూడదు. తిప్పినట్లయితే పొగలు వచ్చేసి రాసిన నెయ్యి అంతా కూడాను పొగలుగా మారిపోతుంది అనమాట. సో ఆ తప్పు ఎప్పుడు కూడా చేయకూడదు. చపాతీ అయిపోయిన తర్వాత లాస్ట్లో నెయ్యి రాసుకొని తీసేయాలి. అంతేనండి, చాలా ఈజీ కదా. మెత్తని చపాతీలు మన సొంతం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వెన్న రాసుకోవచ్చు. వెన్న కూడా ఇష్టం లేని వాళ్ళు అలాగా చొక్కా రొట్టిలాగా ఇలా కాల్చుకొని తినేయవచ్చు. చాలా చాలా మెత్తగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హిందూ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్.